వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక పోరాటం చేస్తున్నారు. సొంత ప్రభుత్వం మీదనే కొన్ని పదవులకు కూడా రాజీనామా చేశారు ఆయన పార్టీలో. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా క్లియర్ అవ్వాలి కాబట్టని. దాంట్లో భాగంగానే కొల్లేరు సరస్సుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొల్లేరు ప్రస్థానం ఏంటి, ఏం జరిగింది అనేటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలి అని వారి దృష్టికి తీసుకెళ్లడం కోసం చేసేటువంటి ఒక చిరు ప్రయత్నం. కొల్లేరు సరస్సు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి నిలయం, పర్యావరణ సమతుల్యతకు కీలకమైనటువంటి ఆధారం. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఈ కొల్లేరు సరస్సు నేడు తీవ్రమైన విధ్వంసం అంచు నిలిచింది. యువత మేల్కొని చైతన్యంగా భాగస్వామ్యం వహించినప్పుడే ఈ ప్రకృతి సంపదని మనం భావితరాలకు అందించగలుగుతాం. 1999లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కొల్లేరు అభయారణ్యంగా గుర్తింపు పొందింది. 2002లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నలగా రామ్సార్ హోదా దక్కింది. ఇక 2006లో ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక ఆపరేషన్ కొల్లేరు ద్వారా వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తొలగించబడ్డాయి. ఆ సమయంలో కొల్లేరు సంరక్షణ ఒక జాతీయ చర్చగా మారింది. అయితే 2014 తర్వాత పరిస్థితులు మారాయి. అభయారణ్యం పరిధిని 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కు కుదించాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు. ఇది పర్యావరణ సమతుల్యతకు ముప్పుగా మారుతుంది అనే కారణంతో 2016లో జాతీయ వన్యప్రాణి బోర్డు నిపుణుల కమిటీ ఆ ప్రతిపాదనని తిరస్కరించింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని కుదించాలి అనే ప్రయత్నాలకి ఇది పెద్ద అడ్డుకట్టగా నిలిచింది. ఇక 2020 సంవత్సరంలో సరస్సులోకి నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర నిర్వహణ ప్రణాళిక రూపొందించబడింది. కానీ కోవిడ్ ప్రభావంతో అది కేవలం కాగితాల మీద పరిమితమైంది. 2022లో కేంద్ర పర్యావరణ శాఖ కొల్లేరును ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తూ పారిశ్రామిక కాలుష్యంపై కఠిన నియంత్రణలు విధించింది. అయినప్పటికీ అమలు స్థాయిలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 2024లో పెద్ద ఎత్తున కొత్త ఆక్రమణలు అనుమతించబడ్డాయి అనే ఆరోపణలతో సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. 2025లో ఉప్పుటేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, పరిశ్రమల వ్యర్థాల విడుదలను అడ్డుకోవాలి అంటూ పర్యావరణవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు న్యాయమైనటువంటి పోరాటాన్ని ముమ్మరం చేశారు. చట్టపరమైనటువంటి పోరాటాలు సాగుతున్నప్పటికీ భూమి మీద మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నిజమేంటంటే చట్టాలున్నాయి, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కానీ వ్యవస్థల వైఫల్యం వల్ల కొత్త చెరువులు, కొత్త ఆక్రమణలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మనం గనక ఇప్పుడు స్పందించకపోతే ఒకప్పుడు విదేశీ పక్షులతో కళకళలాడినటువంటి కొల్లేరు రాబోయే తరాలకి ఒక మృత సరస్సుగా, అంటే డెడ్ లేక్గా మాత్రమే మిగిలే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు గనక మనం మేల్కొనకపోతే తర్వాత పశ్చాత్తాపమే మిగులుతుంది. అందువల్ల పర్యావరణ శాఖ కూడా తన అండర్లోనే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కొల్లేరు ఆక్రమణల మీద, కొల్లేరు పర్యావరణానికి సంబంధించిన దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని, ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా అది జాతి వారసత్వ సంపదగా మిగలాలి, తరతరాలుగా దాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం, అలాగే ముందు తరాలకు కూడా దాన్ని అందించాలి. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికుల నుంచి అందుతున్నటువంటి విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ సార్, కొల్లేరు ప్రక్షాళన పూర్తిగా జరగాలి. లేదు అంటే రేపన్న రోజు అది మనకి మిగిలేటువంటి అవకాశమే లేదు. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటారా? తీసుకోవాలనే కోరుకుందాం. డెఫినెట్గా అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంక్లూడ్ అవ్వాలి, ఇంప్లీడ్ అయ్యి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తెలియచేయాలి, చర్యలు చేపట్టాలి. ఇది కొల్లేరుకు సంబంధించినటువంటి ఒక చిన్న ప్రెజెంటేషన్. For more updates, keep watching the Bird Media.